దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. మొదలు పెట్టండి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చెప్పరా ఇందాక ఏదో అన్నావు? ఏదో అన్నావు ఇందాక. తెల్లార్జన్ లేసి వాకింగ్ చేయమంటే చేయరు కానీ ట్రెక్కింగ్లకు వచ్చేస్తారు. ఉదయం 2:30 మేము ట్రెక్కింగ్ చేయడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. హే ఎవ్రీవన్, ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడాల్సిందే. ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రతి తెలుగుడు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఎంతసేపు మనం ట్రిప్ అనగానే మనం పక్క స్టేట్స్ గురించి చూస్తాం కానీ మన తెలుగు స్టేట్స్లో ఇంత అందాలు ఉన్నాయని మనం ఎవరూ గమనించలేదు. అందుకని మీ అందరినీ మోటివేట్ చేద్దామనే లక్ష్యంగా పెట్టుకొని ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. చూసి ఎలా ఉందో చెప్పండి. స్టార్ట్ చేద్దామా? మన ఆంధ్రప్రదేశ్లో ఈ వంజంగి, లంబసింగి, అరకు వ్యాలీ, మారేడుమల్లి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెళ్లాల్సిన చోట్లు. అందులో నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను వంజంగి అనే లొకేషన్. ఈ లొకేషన్ మనకి విశాఖపట్నంకి చాలా దగ్గరగా ఉంటుంది కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్. ముందుగా మనం తెలంగాణ, ఏపీలో ఏ లొకేషన్లో ఉన్నా వైజాగ్ అయితే చేరుకోవాలి. అక్కడికి ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉంటాయి, మీరు అది ఆప్ట్ చేసుకోవచ్చు. మనం వైజాగ్ వచ్చేసిన తర్వాత అక్కడ బైకో కారో పక్కా అరేంజ్ చేసుకోవాలి. రెంట్ తీసుకోవడమో, తెలిసిన వాళ్ళదో, తెలిసిన ఫ్రెండ్స్. మనం వైజాగ్ నుంచి స్టార్ట్ అయితే దగ్గర 3 గంటలు పడుతుంది. అదే అనకాపల్లి నుంచి స్టార్ట్ అయితే 2.5-2.5 గంటలు పడుతుంది. నేనైతే మా ఊరు కాబట్టి హైదరాబాద్ నుంచి అనకాపల్లి వచ్చా. అక్కడి నుంచి మొదలెట్టాము. ఎన్ని గంటలు మొదలెట్టామంటే మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 4:30 అలా అయింది. దారిలో ఒక దగ్గర ఆగాము, అదే మోదకొండమ్మ తల్లి పాదాల దగ్గర. ఈ వంజంగి వెళ్ళేవాళ్ళు, పాడేరు వెళ్ళేవాళ్ళు పక్కాగా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారు. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. ఎంత చల్లగా ఉంది. చాలా కాన్ఫిడెంట్ గా కాళ్ళకు సాక్సులు కూడా వేసుకోకుండా కిందకి దిగి మొక్కుకోవడానికి వచ్చామన్నమాట. ఈ తల్లి పాదాల దగ్గర ఖచ్చితంగా అందరూ ఆగి దండం పెట్టుకొని వెళ్తారు. నేనైతే వీడియో తీస్తున్నాను కానీ చలి మామూలుగా వేయట్లేదు. చెవుల్లోకి చల్లగాలి వెళ్ళిపోతుంది. కాళ్ళేమో చల్లగా బిగుసుకుపోయాయి, చేతులు బిగుసుకుపోయాయి. ఎంత తొందరగా కార్ దగ్గర ఉరుకుదామా అని చూస్తున్నా నేనైతే. చాలా చల్లగా ఉంది. చూసారుగా టైం అయితే 4 అయితే అవుతుంది. 12 degrees అక్కడ. మేము కార్లో వెళ్ళేది అలా ఉంటే బైక్ మీద వెళ్తున్నారు ఈ రైడర్స్. నార్మల్గా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, బైక్ మీద వెళ్తున్నారు. ఆ చల్లగాలికి ఎలా వెళ్ళారో ఏంటో తెలియదబ్బా. నేనైతే ఉరుక్కుంటే వెళ్ళి కార్లో కూర్చున్నా కూడా ఆ చలికి పళ్ళు గజగజ కొట్టేసుకునే నాకైతే మాత్రం. మొత్తానికైతే వంజంగి వచ్చేసాం. జాతర ఉంది మొత్తం ఇక్కడ. మనం పార్కింగ్కి వెళ్ళే ఎంట్రన్స్ లోనే మనకు టికెట్ అయితే ఇస్తారు. 50 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఇది తీసుకున్న తర్వాత పార్కింగ్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోవడమే ట్రెక్కింగ్కి. చూసారా బళ్ళు వేసుకుని ఎలా వచ్చారో, ఎంతమంది కనిపిస్తున్నారో. నేనైతే ఫుల్గా రెడీ అయిపోయాను అనమాట. తలకు క్యాపు, స్వెటరు, ఇంకా చేతికి గ్లౌజులు, కాళ్ళకి సాక్స్లు, షూలు. ఇందులో ఒక్కటి మిస్ అయినా ఆ టైంలో ఇంజిన్ అయితే స్టార్ట్ అవ్వదు. అందుకే అన్ని వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. టెంపరేచర్ ఆ పైకి బైక్స్ వెళ్తున్నాయి చూసారా. అక్కడ ఏంటంటే అక్కడ మనకు ఆటోలు కూడా ఉంటాయి. అంటే దగ్గర 2 kilometers ఈ బైక్స్ ఆటోలు వెళ్ళడానికి పాత్ ఉంటుంది. ఆ పాత్ ఏం మంచిగా ఉండదు, మొత్తం గతుకులుగా ఉంటుంది. ఆటోస్, జీప్స్ అవైలబుల్ ఉంటాయి. పర్ పర్సన్ 100 రూపీస్. మీ దగ్గర బండి ఉంటే మీరు ఆఫ్ రోడింగ్ చేయగలరు అంటే అంత దూరం వెళ్ళొచ్చు. సగం మంది ఏంటి వెళ్ళేదాకా వెళ్ళారు, తర్వాత మధ్యలో పార్క్ చేసుకొని అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళారు. అంటే ఈ ఆటోస్ ఉండే దగ్గర నుంచి మనం నడుచుకొని వెళ్ళొచ్చు. ఇది కూడా ట్రెక్కింగ్లో భాగమే. కానీ అక్కడ వరకు అయితే వెహికల్స్ వెళ్తాయి. సో మ్యాక్సిమం అందరూ అక్కడ వరకు వెహికల్స్ వెళ్ళిపోయి అక్కడి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారనమాట. స్కై చూస్తుంటే బుర్ర పాడైపోతుంది, మామూలుగా లేదు. స్టార్స్ కానీ అవి కానీ బాబా ఫోన్లో క్యాప్చర్ చేయలేకపోతున్నాను నేను. సో మనం చాలా హైట్కి వెళ్తున్నాం కదా, స్టార్స్ అన్నీ చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. చూసారా, ఫోటోలోనే ఇంత బాగా కనిపిస్తున్నాయంటే చూడండి. చూసారా అందరూ టార్చ్ లైట్లు పెట్టుకొని ఎలా స్టార్ట్ అయిపోయారో. ఈ పాత్ అంతా కూడా నేను మార్నింగ్ ఎలా ఉంటుందో రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాను. సో ఇదంతా కూడా కొంచెము చీకటి కదా, మొత్తం రాళ్ళు అవి ఉంటాయి. చూసుకొని నడవాలి. హాయ్ గైస్, సిగ్నల్ వేయాలా? ఇది సిగ్నల్.
మనం దగ్గర దగ్గర 1 to 1.5 కిలోమీటర్ అలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తాం. మనం స్ట్రైట్గా నడవం, ఎత్తుగా నడుస్తాం కాబట్టి కొంచెం ఆయాసం వస్తూ ఉంటుంది. చాలామంది ఆగి ఆగి నడుస్తూ ఉంటారు. ఒకటి అంటున్నాడు, చెప్పరా ఇందాక ఏదో అన్నావు, ఏదో అన్నావు ఇందాక, తెల్లార్జాను లేచి వాకింగ్ చేయమంటే చేయరు కానీ ట్రెక్కింగ్లకు వచ్చేస్తారు అంటున్నాడు. సో అలా అంటున్నాడు అనమాట మా సూర్య. అంటే మనకు అంత బద్ధకం ఎట్లాంటివి వస్తాయంటే, మరి ఇక్కడికి వస్తే ఏమొచ్చింది, హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్ ఏమొచ్చింది, ఉన్న ఎనర్జీ పోయింది, మజా వస్తుంది ఎక్కితే, అర్థమవుతుందా నీకు? సో ఈ చీకట్లో మీకు పెద్దగా ఏమీ కనిపించకపోవచ్చు, బట్ యా. సో నేను ఒక టార్చ్ యూజ్ చేసి వెళ్తున్నా, మళ్ళీ ఫోన్లో ఛార్జింగ్ బొక్క కదా అని. ఇంటెలిజెంట్ ఫెలో. ఇందాక గ్లౌజ్ వేసుకున్నా, ఇప్పుడు వేసుకోలేదు, పర్లేదు, టెంపరేచర్ కొంచెం అడాప్ట్ అయింది బాడీ. ఏ దీస్ ఆర్ ద హమారా గాయస్. పెద్ద పెద్ద గోలస్ అంత వస్తుంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చాలా మంచిగా ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ అట్లా అరుచుకుంటూ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. మొత్తానికైతే ఒక స్పాట్కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకి మార్నింగ్ అయ్యేసరికి ఇప్పటికి కూడా ఫుడ్ అవన్నీ అమ్ముతూ ఉంటారు, మ్యాగీ అలాంటివి. మనకి పైన అక్కడ చుక్కలు చుక్కలు కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ స్టార్స్ కాదు, అక్కడ పైకి ఎక్కుతున్నారు టార్చ్ లైట్లు వేసుకొని. ఆ లైట్ లైన్ కనపడుతుంది చూసారా, అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చాము ఇక్కడ దాకా. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ నడిచేటోళ్ళందరూ ఆడిపోతుర్రు అనమాట. సో ఇక్కడ వరకు ఆగిపోవచ్చు, ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది. ఇంకా మనకి తీట కావాలంటే ఆ పై దాకా వెళ్ళి అక్కడ వ్యూ చూసుకోవచ్చు అనమాట. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. वहाँ से आया भैया, बहुत अच्छा प्लान है. మన బ్యాడ్ లక్ అది, ఈరోజు చికెన్ తినలేకపోవడం మన బ్యాడ్ లక్. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. మధ్యలో అన్నీ అమ్ముతుర్రు. అందరూ సన్ రైజ్ కోసం ఎంత తహతహలాడుతున్నారో చూసారా. అసలు ఆ పైన లైట్స్ చూసారా, ఎంతమంది టార్చ్లు పెట్టుకొని. యా ఐ విల్ మేక్ అ బ్రీఫ్. కిదర్ చూసారా, స్కై అసలు స్టార్ట్ అవుతుంది సన్ రైజ్. అబ్బా ఇక పైకి వెళ్ళాలి మేము. ఇది ఒక దగ్గర నుంచి వ్యూ అనమాట. బ్యాక్గ్రౌండ్లో సన్ రైజ్ అవుతుంది, అదిగో. మేము ఇంకా పైకి వెళ్ళాలి, ఇక్కడ ఆగాం అందాక, పైకి వెళ్తాం. అడ్రాక్ భయ్యా, క్యా భయ్యా తూ. హైదరాబాద్ వాళ్ళు మోటివేట్ చేసి తీసుకొస్తాయి ఈ బ్లాగ్తో. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మంటలు వేసుకున్నారు పైకి వెళ్ళి. సో హాఫ్ ఎక్కినాం, ఇక్కడ నుంచి వ్యూ. ఆఫ్ కాదు 75% ఎక్కాం. అంటే ఈ ముక్క, ఈ టార్చ్ లైట్స్ ఇందాక కనిపించాయి కదా, ఈ ముక్క చూడండి అందరు ఎట్లా వస్తున్నారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. లైట్ చాలా బాగుంది, చీకట్లో తీసుకోవడానికి వీడియోస్. సో మట్టి కొంచెం జారుతుంది, సగం మంది సగంలో ఆగిపోతున్నారు. మేము కొంచెంసేపు చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాం అనమాట. యా ఒక నిమిషం. బ్యూటిఫుల్ ఉంది కదా. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు, మార్నింగ్ 6 అలా అయిందనుకుంటా. ఆ టైంకి అయితే ఆ చివర లైన్ లాగా ఉండి దాని మీద ఆరెంజ్ షేడ్, పైన బ్లూ స్కై, అదంతా చాలా చాలా బాగా కనిపించింది. అండ్ కింద మబ్బుల లేయర్ కూడా కనిపిస్తుంది చూసారా మొత్తము. సో కొంతమంది ఆపోజిట్లో ఉంది కదా ఆ కొండ మీదకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీని మీదకి వచ్చారు, చాలా తక్కువ మంది అక్కడికి వెళ్ళారనమాట, కొంచెం క్రౌడ్ ఉండకుండా ఉండడానికి. జనాలు చూసారా అసలు ఎట్లా వెయిట్ చేస్తున్నారా సన్ రైజ్ కోసం. యా ఈ వీడియోలో కనిపిస్తుంది చూసారా, ఈ మబ్బులు కింద వైట్ మబ్బులు లేయర్. ఇక్కడ ఇదే స్పెషాలిటీ అనమాట. మనకి పైనుంచి చూస్తే ఓన్లీ కొండలు కాకుండా పైన లేయర్ మొత్తం మబ్బులు కనిపిస్తాయి. సో ఎవ్రీ వన్ ఆర్ వెయిటింగ్ ఫర్ సన్ రైజ్. దగ్గర దగ్గర ఐ థింక్ 6:30కో 6:45కో అట్లా సన్ రైజ్ అయింది. చూసారా కింద కూడా ఆగిపోతారు జనాలు, అక్కడి నుంచి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా పైనుంచి చూడాలంటే మనం ఈ కొండ ఎక్కాలన్నమాట.
చూసారుగా సన్ రైజ్ ఎంత బాగుందో. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ వీడియోలో, నేను కింద జూమ్ చేసా, అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యామన్నమాట పై దాకా. సో 7 అలా అయ్యింది, అప్పటికి ఎండ ఎక్కువ అయిపోయినట్టు వచ్చేసింది. అటు సైడ్ మేము వ్యూ చూసుకున్న తర్వాత ఇంకో సైడ్ వద్దాం, అక్కడ వ్యూ ఎలా ఉంది అని చెప్పేసి వెనక్ సైడ్ నడుచుకొని వచ్చాము. కొండలన్నీ మూసిపోయాయి, ఇందాక అన్నీ కనిపించాయి కొండలు. ఇంకా అక్కడ కూడా వ్యూ చూస్తే మొత్తం మేఘాలు సముద్రంలాగా మొత్తం కనిపిస్తుంది అనమాట. అక్కడ కొన్ని ఫోటోలు దిగేసి మేము ఇంకా ఉందాము అని అన్నా కూడా సన్ రైస్ బాగా ఫేస్కి కొట్టేసి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంటే ఇంకా చిరాకు వచ్చేస్తుంది ఇంకా ఎండకి. ఎందుకంటే ఎండ ఎక్కువ, మనం చాలా హైట్లో ఉన్నాం కదా, ఎండ ఎక్కువ తగిలేస్తుంది ఫేస్కి. ఇంకా ఈ సన్ రైజ్ చూసుకున్నాక రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మీకు నైట్ టైంలో రూట్ అది ఏం కనిపించలేదు కదా, ఇప్పుడు మార్నింగ్ చూపిస్తాను చూడండి మేము ఏ కొండ లోయల్లో నడిచాము అనేది. చూస్తున్నారుగా వ్యూ, ఇలాంటి రాళ్ళ మీద ఎక్కుకుంటూ వచ్చాం నైట్ టార్చ్ లైట్ వేసుకొని అందరూ. అంటే ఏంటంటే మనకి అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, దాని మీద కాలు జారింది అనుకోండి, ఒకళ్ళు పడిపోయి ఇంకోళ్ళు పడిపోతారు. కొంచెం అంత రిస్క్ ఉంది, రాళ్ళు పట్టుకొని వంగుకుంటూ వెళ్ళాలి. చూడండి ఆపోజిట్లో ఆ కొండల మీద కూడా జనాలు ఎక్కుకుంటూ వెళ్తున్నారు, వ్యూ కోసము, సరదా కోసము, ఎంజాయ్మెంట్ కోసము. ఇప్పుడు అలాగే ఉంటుందా? ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. నైట్ అయితే టార్చ్ చేసుకొని, మార్నింగ్ అయితే కొంచెం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటూ వెళ్ళాలి. షూస్ అయితే వేసుకోండి గ్రిప్ కోసము. ఇక్కడ ఓన్లీ యంగ్స్టర్స్ అట్లనే కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చిర్రు, పెద్ద పెద్ద ఆంటీలు బ్యాచ్ అట్లా వచ్చిర్రు. సో పైనుంచి చూసారా ఎట్లా దిగుతున్నారో. అంటే మేము ఎక్కేటప్పుడు ఒక పాతలో ఎక్కాము, దిగేటప్పుడు వేరే పాతలో దిగాము. కిందకి వచ్చేసాం. సో సూర్యుడు ముఖం మీద కొట్టి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కెమెరామెన్ నా వెనకే చాలా డెడికేషన్ చేస్తుంది, నేను దొరకకుండా ఉంటే చాలు. మనం మ్యాగీని తెచ్చుకుంటే ఇక్కడ చేసుకునేవాళ్ళం. हमको चाहिए भैया అంట. సో చూస్తున్నారుగా పైన కొండ మీద చూసారా, అందరూ మెల్లగా దిగుతున్నారు కిందకి. మనము 7-7:30 దాటి అక్కడ ఉండలేము నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారము, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువ కొట్టేస్తుంది. సో ఇంకా అందరూ రిటర్న్ వెళ్ళిపోతారు, ఎక్కువసేపు ఎవరు ఉండరు, ఏదైనా తినేసి ఇంకా బయలుదేరిపోతారు. మేమేం తినలేదు, దారిలో ఎక్కడైనా తిందాం అని చెప్పి ఆ పైన తినలేదు. ఇప్పుడు రివర్స్లో మాకు ఆపోజిట్లో ఇప్పుడు వ్యూ చూడడానికి వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్తే నీకు వ్యూ ఏముండదు, కొండల వ్యూ ఒకటే ఉంటుంది అండ్ సన్ కూడా నీ మొహానికి కొట్టినట్టు ఉంటుంది. మనం మార్నింగ్ చీకట్లో ఎక్కుకుంటూ వచ్చాను చూసారా ఒక పాత్, ఆ పాత్ అంతా ఇలా ఉంటుంది అనమాట. మొత్తం అటు ఇటు చెట్లుండి మధ్యలో పాత్లా ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కదా, జారడమో లేకపోతే కాలుకి తగలడమో ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సైడ్ 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 దబాంగ్ దబాంగ్ భయ్యా, క్యా భయ్యా, నేనే కొత్తగా ట్రై చేస్తున్నాను. బాగానే నాకే వ్లాగింగ్ కొత్తరా బాబు అంటే నా వెనకమాల వస్తున్నాడు. ఇందాక ఆటో దిగాం కదా, ఆ స్పాట్కి వచ్చేసాం. ఇప్పుడు ఇటు రిటర్న్ మీరు కావాలంటే ఆటోలో వెళ్ళొచ్చు, మళ్ళీ 100 రూపాయలు ఇచ్చుకొని, లేదంటే రిటర్న్ నడుచుకుంటూ వెళ్ళండి. నా సజెషన్ ఏంటంటే మార్నింగ్ ఓపిక ఉండదు కాబట్టి మార్నింగ్ ఆ వెహికల్లో వచ్చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే మనం పైనుంచి మేఘాలు చూసాం కదా, కొండలు అవన్నీ కూడా సైడ్ పాత్లో మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు పాత్ కనిపిస్తుంది కాబట్టి మనకి ఏం టెన్షన్ ఉండదు. ఆ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ, ఆ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా కొంచెం మధ్యలోకి వెళ్ళాక ఈ వ్యూ వస్తుంది, ఇది చాలా చాలా బాగుంది. అక్కడ మేము ఫొటోస్ తీసుకోవడం మర్చిపోయాము, ఎందుకంటే నా మైండ్ అంతా ఒక పనిలో బిజీగా ఉంది. ఎందుకంటే నాకు అర్జెంట్ వాష్రూమ్ వస్తుంది, అక్కడ అసలు ఒక్క టాయిలెట్ కూడా లేదు. ఎనీ ప్రాబ్లం? Why is your face like that? My face like that only. What? అసలు ఎలారా బాబు అనుకుంటున్నాను. నేచర్స్ కాల్కి వెళ్దామంటే నేచర్ కాల్ కూడా అంత ఓపెన్గా ఉంది. నేను చాలా ఆలోచిస్తున్నాను ఎలా అని. సరే మొత్తానికి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ ఈ పార్కింగ్ స్పాట్ ఏదైతే ఉంది, ఇందాక కార్ దిగాం కదా అక్కడ వరకు వచ్చాము. అక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంకా మేము కార్ ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ చూసారా ఫుల్ ఫాగీగా ఉంది. మనం ఏమైతే పైనుంచి మేఘాలు చూసామో ఆ మేఘాల్లోంచి వెళ్తున్నాం అనమాట. ఆ మేఘాలన్నీ కిందకి దిగిపోతూ ఉంటాయి, మొత్తం ఫాగీగా చిల్డ్గా ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది.
మనం పైన సన్ రైజ్ ఎంజాయ్ చేస్తాము, ఆ మేఘ సముద్రం చూస్తాము. అండ్ ఈ రోడ్ జర్నీలో ఈ మార్నింగ్ టైంలో మనం ఈ వెదర్ని ఎక్స్పీరియన్స్ అవుతాం కంప్లీట్. మనము అంటే ఈ వెదర్ ఎక్కడ ఉంటుంది, ఊటీలో ఉంటుంది, అక్కడ ఉంటుంది అనుకుంటాం కదా. సో ఇక్కడ ఫాగ్తో పాటు అదే లెవెల్లో టెంపరేచర్ కూడా ఉంటుంది అనమాట, చల్లగా. అద్దరిపోయింది ఎక్స్పీరియన్స్ అయితే. మొత్తానికైతే ఒక వాష్రూమ్ దొరికింది. నా మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే జర్నీలో ఇది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా పైన ఇక్కడ వాష్రూమ్స్ లేవు, ఇక్కడున్న ఇదేదో క్యాంపింగ్ స్పాట్లా ఉంది, ఇందాక చూపించాను కదా. యూ కెన్ యూటిలైజ్ వాష్రూమ్స్. మంచి చూసారా ఎలా ఉందో. మేము కిందకలా దిక్కుంటూ వచ్చేసరికి మొత్తం రోడ్లంతా మంచుతో నిండిపోయింది, అసలు సూపర్ ఉంది కదా. ఇంకా అక్కడ మంచిగా ఫాగ్లో వాకింగ్ స్టిల్స్ మంచి ఫొటోస్ తీసుకొని నెక్స్ట్ ఒక ప్లేస్కి స్టార్ట్ అయ్యాము, ఒక వాటర్ ఫాల్స్ అనమాట. ఆ వీడియో నేను సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి. అప్పటి వరకు సరపకరాయి ఓకే, థ్యాంక్ యూ.